ఈరోజు గౌరవనీయులైన ఈస్ట్ గోదావరి ఎస్పీ సార్ ఆదేశాల మేరకు సడన్గా సర్ప్రైజ్గా హైవే మీద వెహికల్ చెక్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు మధ్యాహ్నం 2 NH-16 మీద మాదేవి ఫంక్షన్ హాల్ దగ్గరలో వేరే రాజారాం సిఐ గారు వాళ్ళ ఎస్ఐ మనోహర్ అనే సిబ్బంది వైజాగ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని చెక్ చేస్తుండగా అందులో ఒక వెహికల్ ఆపి చెక్ చేయగా అందులో 2 వ్యక్తులు తమిళనాడుకు చెందిన వాళ్ళు ఉన్నారు. లారీ లోపల ఐటమ్ చెక్ చేయగా 100 కేజీ గంజాయి విశాఖ ఏజెన్సీ నుంచి కలెక్ట్ చేసుకొని వాళ్ళ రాష్ట్రానికి తీసుకెళ్తున్నట్టుగా విచారణలో తేలింది. అందులో భాగంగా వాళ్ళిద్దరు మురుమత్తు ఆరుముగం అండ్ వేల్ మురుగన్ వీళ్ళిద్దరిని కూడా కస్టడీకి తీసుకొని వాళ్ళ లారీ ఏదైతే ఉందో గంజాయి ట్రాన్స్పోర్ట్కి వాడిన TM 88B 5961 లారీని కూడా స్వాధీనం చేసుకున్నాము. విచారించగా వాళ్ళు వెస్ట్ బెంగాల్కి వెళ్ళి లారీ అన్లోడ్ చేసుకొని రిటర్న్లో విశాఖ ఏజెన్సీలో ఒక వ్యక్తి పరిచయం ద్వారా 100 కేజీ గంజాయి 4 లక్షల రూపాయలు కొనుక్కొని వాళ్ళ రాష్ట్రానికి తీసుకెళ్ళి ఆ సేలం జిల్లా వాళ్ళ ప్రాంతంలో విడివిడిగా సుమారు 10 లక్షల రూపాయలకి అది అమ్మేదానికి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. అదంతా కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళని కస్టడీ తీసుకుని అరెస్ట్ చేసి మా సిఐ గారు రిమాండ్కి పంపుతున్నారు. అంటే లారీలో సరుకు ఒకటేనండి, ఇంకా ఏమన్నా మీ ఉందా? ఇదొకటి. అయితే వీళ్ళు ఆల్రెడీ ఇందులో వేలుమురుగన్ మీద గంజాయి కేసు NDPS యాక్ట్ వాళ్ళ రాష్ట్రంలో ఒక కేసు నమోదైంది ఆల్రెడీ. వీళ్ళిద్దరు కూడా దగ్గర బంధువులే. ముత్తు ఆరుమురుగన్ అతని లారీ డ్రైవర్ ఇతను. వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్గా వచ్చేసి గంజాయి కానీ ట్రాన్స్పోర్ట్ చేసుకొని అమ్మడం కోసం వెళ్తుండగా పట్టుకున్నాం. దీన్ని విచారిస్తున్నాం. వీళ్ళకి ఎవరైతే అమ్మారో అది కూడా మా దగ్గర సమాచారం ఉంది. దానికి కూడా టీం పంపించడం జరిగింది. మా సిఐ ఒక టీం పంపించున్నారు. వారిని కూడా పట్టుకుంటాము. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతాం. అట్లాగే లారీ కూడా కోర్టుకి పంపిస్తాం. ఇట్లా 10 లక్షలు ఉంటాం. 100 కేజీ వెహికల్ రవాణా ఏరియా విశాఖ ఏజెన్సీ.